హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను. దాని మీద ఫుల్ రెస్పెక్ట్తో షో యొక్క ఫుల్ రెస్పెక్ట్ అనమాట. షో మీద నాకున్న ఫుల్ రెస్పెక్ట్ మొత్తం పెట్టేసి మంచిగా పాజిటివ్గా చెప్పానమాట షో గురించి. అక్కడ వాళ్ళు బిహేవ్ చేసే జడ్జెస్ ఉంటారు కదా, జడ్జెస్ కానివ్వచ్చు, శ్రీముఖి గారు కానివ్వచ్చు, వాళ్ళు చేసే బిహేవియర్ నుంచి షోయే చెత్తరా బాబు, ఎందుకు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాటలు అనిపించుకోవడం అవసరమా? అంత దారుణంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారనమాట. మీకు కూడా అలానే అనిపించి ఉండవచ్చు. నేను మెయిన్ థింగ్ ఎవరి గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను అంటే ఉప్పల్ బాలు గారు ఆయన్ని చాలా డైరెక్ట్గా, అంత దారుణంగా, మరి ఆయన ఏం చేశారో తెలియదు కానీ డైరెక్ట్గానే నువ్వేమైనా పెద్ద తోప అన్నట్లు మాట్లాడారనమాట నవదీప్ గారు. మరి దారుణంగా అలా మాట్లాడడం, అంత వరస్ట్గా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. దాంతోపాటు అక్కడ ఉప్పల్ బాలు గారు ఏమన్నారంటే, నా ఫ్యాన్స్ కోసం నేను వచ్చాను అన్నట్టుగా మాట్లాడితే నవదీప్ గారు, మీరు నమ్ముతున్నారా మీకు ఫ్యాన్స్ ఉన్నారు అంటే అని చెప్పి అదొక దీని కింద తీసి పడేయడం అనేది నాకు నచ్చలేదు. అలానే బిందు మాధవి గారు కూడా, బాలు నువ్వు ట్రాన్సా అని అడిగారు. ఎంత అయితే మాత్రం అంత టెలివిజన్ మీద అంత దారుణంగా నువ్వు ట్రాన్స్వా లేకపోతే నువ్వు అదా ఇదా అన్నట్లుగా అడగడం కూడా చాలా రాంగ్ అని నాకైతే అనిపించింది. వీళ్ళంతా కూడా ఏదో పెద్ద మెయిన్ ఇదిలాగా ఫీల్ అయిపోయి చీప్గా కూరల కరివేపాకులా తీసి పడేసినట్టు మాట్లాడుతున్నారనమాట. అది మ్యాటర్. మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. నాకైతే చాలా వరస్ట్గా అనిపించింది ఈ సిచ్యువేషన్ అయితే. ఇదే కాదు, తర్వాత ఇంకొక బ్యాడ్ సిచ్యువేషన్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఓకేనా? బాయ్. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో వస్తాయి, ఓకేనా? బాయ్.